నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్లో గల జామియా మసీద్కు చెందిన 13.5 ఎకరాల వర్క్స్ భూమిని ఏపీ వర్క్స్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ ముస్లిం నాయకులు, మత పెద్దలతో కలిసి పరిశీలించారు. పరిశీలించిన అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ గతంలో పూర్వీకులు రాష్ట్ర వ్యాప్తంగా 67,000 ఎకరాల భూమిని వర్క్స్ చేశారని తెలిపారు. వర్క్ సంస్థలు వాటి యొక్క భూములతో ఆదాయాన్ని పెంచుకొని సంస్థలు నడుపుకోవడానికి పూర్వీకులు వనరులను ఇచ్చారని తెలిపారు. కాలక్రమేణా పలువురు భూముల ఆక్రమణకు గురయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి ఫరూక్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పరిరక్షణ చేపడుతున్నామని తెలిపారు. వర్క్స్ ఆస్తులను పరీక్షించి వాటి ద్వారా ఆదాయాన్ని పెంచి పేద ముస్లింల అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలిపారు. వనరులను ఉపయోగించి ఆదాయాన్ని పెంచి పేద ముస్లింల అభ్యున్నతికి కృషి చేయాలని, ముస్లిం సమాజ అభివృద్ధికి తోడ్పడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందరూ భాగ్యస్వాములు కావాలని అన్నారు. వర్క్స్ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, ముస్లిం నాయకులు, మత పెద్దలు పాల్గొన్నారు. లీజ్ ఇచ్చి పిల్లకాయలు చదువు చెప్పాలని ఖజల్ బాబు సుభ్యం సుభ్యం కొంతమంది అమ్మేయాలని అంటే లీజ్కి ఇచ్చి ఇది చేయాలని మేము ఒకటే ఉన్నాం. 3.5 ఎకరా మేము చచ్చిపోతే పూడ్చడానికి ఆ స్థలం కావాలని మేము కోరుకుంటున్నాము. మిగతా 10 ఎకరాలు ఉంటాయి. మీరు ఏదైనా చేయండి, అంటే మంచి కోసం వాడండి. మసీదు కానీ ఇంకోటి కానీ ఏదైనా ముసాఫిర్ కానీ ఏదైనా వాడండి, మేము కాదనము. మేము చచ్చిపోతే పూడ్చడానికి ఇప్పుడు ఉండే కోటేశ్వరులు డబ్బులు ఇరు, మసీద్ స్థలాలు ఇరు. మనకి ఇచ్చేది ఒకటే, ఇక్కడ ఉండే మా ముస్లిం స్థలమే మనకి ఖబర్స్థాన్కి ఇమ్మని కోరుకుంటున్నాము. అంతేగాని ఇక్కడ రాజకీయం ఎక్కడో నుంచి వచ్చి రాజకీయం చేయాలని మేము ఒప్పుకోము. ऑल पार्टीज प्लान का बैठेंगे मार देंगे मार डालेंगे हम ना मेरे हेलो దయచేసి అందరికి మీడియా వాళ్ళకి చెప్తున్నాను, खबरस्तान रावाली खबरस्तान होना भाई. हम अजीज भाई रिक्वेस्ट कर लेते हैं, क्या तुम्हारी बात करें नहीं, तुम्हें बात करते हैं, तुम्हें डाउन डबल सार बोलते हैं अजीज साहब बोलो जाफर भाई बात करते हैं बात खराब नहीं जाफर भाई तुम्हें कौन नहीं मैं कौन मालूम बात करना बात कर लेते हैं भाई तो क्या करो मीडिया वालों చెప్తున్నాము ఇక్కడ खबरस्तान होना है. आने वाले मुसलमानों को जगह नहीं, क्या आखिरी मंजिल है, पाक नियत करना, क्या इसमें कमर्शियल लगे तो अल्लाह सबको बुला लेता भाई. अल्लाह से बढ़ को कौन भी नहीं, आखिरी मंजिल है, जगह नहीं. हम खबरस्तान होना, मस्जिद होना, क्या बल्ला के
बच्चे धक्के मारे को हमको तो तुम करना हमें नहीं फोन हमको क्यों ये यार मालूम जी बैठ को बात करेंगे घर को तुम्हें क्या बोले भाई गांड दबा लेके जाओ हमें गांड दबा लेंगे चलो हमें गांड दबा लेंगे चलो सर बच्चा भाई 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 తీసుకున్నారు కాబట్టి ఓపోర్డ్ चार पाँच निकाल जरा जा सकते हैं आगे आगे अच्छा पढ़ाएंगे आरिफ भाई जो आरिफ को हमें कौन मोल को देते नहीं हम ना खबरस्तान हो అంటే ఇది ఒక ఊరెళ్ళి ఒక్కొక్కసారి టిఫిన్ పెడతా ఉంటాడు సమాజానికి పనికొస్తుందో అది చేస్తామని కానీ తెలియచేస్తున్నాం. చాలామంది దీని గురించి ఏమైపోతుందో అని ఆందోళన పడారు. మంచిదే, ఆందోళన పడాల్సిందే. ఎందుకంటే తెలవాలి, దేవుడు స్థలం ఏమవుతుంది అనేది తెలవాలి. అయితే వచ్చిన రోజే ఇక్కడ అధికారులందరూ ఇక్కడ సర్వే చేసేటప్పుడు మీడియాకి అందరికీ చెప్పారు ఏమని, దీన్ని సర్వే చేస్తున్నాము, దీనికి ప్రహరీ గోడ కట్టే ఆలోచనలో ఉన్నాము, దీన్ని క్లీన్ చేసి లాక్ అండ్ కీలో ఒక గేట్ పెడతాము, దీన్ని కాపాడుకోవడానికి అని చెప్పాం. అయినా చాలామందికి అందరికీ పోయినట్లేదా మెసేజు. మళ్ళా చెప్తున్నాను, ఈ వస్తువు ఈ యొక్క స్థలం ఏదైతుందో ప్రస్తుతం దీన్ని ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్ చేసి ఇక్కడ ఒక 5 ఎకరాల గుంట ఉంది, అంతా బురద ఉంది, దీన్ని కానీ రబ్బీష్ అన్నీ తోలమని చెప్పాం. ఇవన్నీ కానీ ఆ ఇన్స్టిట్యూషన్లో రూపాయి కానీ లేవు డబ్బులు, మొత్తము వక్ఫ్ బోర్డు నుంచి ఖర్చు పెట్టి దీన్ని చేయిస్తున్నాము. ఇది మొత్తం అయిన తర్వాత కలెక్టర్తో ఇక్కడ ఉండే స్థానిక రాజకీయ ఎమ్మెల్యేలు మంత్రులతో కూర్చొని అలాగనే స్థానిక రిలీజియస్ లీడర్స్తో కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది, ఎంత డబ్బులు కావాలి, ఎవరు వేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుంది, కేంద్రం నుంచి ఏం తేవాలి, వక్ఫ్ బోర్డు ఏం చేస్తుంది, ఈ ఇన్స్టిట్యూషన్ ఏం తెస్తుంది, ఇవన్నీ ఇట్ హ్యాస్ ఏ నెక్స్ట్ లెవెల్లో మాట్లాడతాం. అదేవిధంగా వక్ఫ్ బోర్డు వచ్చే మార్చి నుంచి ముస్లిం విద్యార్థులు ఎవరైతే 10వ తరగతి పాస్ అవుతారో వాళ్ళకి టాలెంట్ టెస్ట్ పెట్టి స్క్రీన్ చేసి 500 మంది పిల్లలకి కార్పొరేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాము. దానికి 15 కోట్లు దానికి ఖర్చు అవుతుంది. దానికి వనరులు ఇంటర్నల్గానే సోర్స్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మొన్న ఢిల్లీకి పోయి రాజేంద్ర నగర్ మొత్తం తిరిగా. రాజేంద్ర నగర్ అంటే ఐఏఎస్లు పుట్టే స్థలం, ఐఏఎస్లు అక్కడ తయారవుతారు. ఆ రాజేంద్ర నగర్కి వెళ్ళాను, అక్కడ ఉండే 2-3 ఇన్స్టిట్యూషన్స్తో మాట్లాడాను, అక్కడ ఉండే ఫ్యాకల్టీతో మాట్లాడా, ప్రొఫెసర్లతో మాట్లాడా, జామియా మిల్లియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో మాట్లాడా. మనం కానీ వక్ఫ్ బోర్డు నుంచి పేద ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, బాగా టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా ఐఏఎస్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు రెసిడెన్షియల్తో పాటు ఢిల్లీలో ఏర్పాటు చేయడం కోసం మొత్తం ప్లాన్ చేస్తున్నాము. అది కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి
దాన్ని కానీ ఫైనల్ చేస్తాం. నిదానంగా ఏదైతే మన వనరులు ఉన్నాయో దాన్ని ఒక బోర్డుకు ఉండేది 50-60 మంది స్టాఫ్ మాత్రమే. 50-60 మంది స్టాఫ్ మాత్రమే. ఈ రాష్ట్రంలో ఉండే ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిపైన ఉంది. మీ ఇళ్ళ దగ్గర ఒక కన్ను వేసి పెట్టాలి. ఒక భూమిలు దేవుడు ఆస్తులు అన్నప్పుడు ఒక కన్ను వేసి పెట్టాలి, ఇది మనది అన్నట్టు. ఏమైనా ఉంటే అప్పటికప్పుడే చెప్పాలి. ఈరోజు నేను చెప్తున్నా, అన్ని కేసుల్లో ఉన్నాయి. ఎప్పుడు కేసులు నేను కానీ పుట్ల 50-60 సంవత్సరాల నుంచి ఫైటింగ్ ఆ కేసులు. అటువంటి కేసులు ఈరోజు డబ్బులు సరిపోకపోయినా మంచి లాయర్స్ని పెట్టి, కొన్ని దగ్గరలో అయితే సుప్రీంకోర్టులో ఒక సిట్టింగ్కి 5 లక్షలు ఇచ్చి కానీ లాయర్ని పెట్టే పరిస్థితి మేము తీసుకువచ్చాం. ఇక్కడ కానీ సీనియర్ గౌన్స్ని మా దగ్గర లీగల్ కౌన్సిల్ ఉన్నా వాళ్ళు డే టు డే చూస్తారు. ఏదైతే ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయో అవన్నిటికి కానీ సీనియర్ గౌన్స్ డబ్బులు ఖర్చు పెట్టి కానీ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఉదాహరణకి ఇక్కడ ఏమైనా లీగల్ బ్యాటిల్ జరిగింది, దీంట్లో ఈ ఇన్స్టిట్యూషన్ కాడ రూపాయి లేదు, డబ్బులు ఒక 5-10 లక్షలు ఖర్చు పెట్టాలంటే ఎవరు పెడతారు? కాబట్టి ఈ అన్యాకాంతం అయిపోతా జరిగాయి. దీన్ని కాపాడుకునే బాధ్యత వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా నేను తీసుకుంటాను. నాతో పాటు మీరందరూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దేవుని ఆస్తులు కాబట్టి మీరందరూ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం కానీ తీసుకోవాలని తెలియచేస్తూ, మీకు ఎప్పుడు కానీ అందుబాటులో ఉంటా. మీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నా. మీకు శ్రీకాకుళం కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ఎప్పుడు కానీ అందుబాటులో ఉంటాం. ఏమైనా వచ్చినప్పుడు మెసేజెస్ పెట్టండి, దానికి స్పందిస్తాం. వక్ఫ్ బోర్డుని కాపాడుకోవాలి, దేవుడు ఆస్తుల్ని కాపాడుకోవాలి. పెద్దలు ఇచ్చిన ఆస్తుల్ని దాని నుంచి వనరులు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన వనరులు ప్రతి పేద ముస్లిం సమాజానికి చెందాలని మీ అందరూ దీన్ని సహకరించాలని తెలియజేస్తున్నాం. ఇంకేమైనా ఉందా మీరు అడిగేది?